ఓకే సూపర్ చాలా బాగుంది. చెప్పు సినిమా చెప్పు. సూపర్ ఉంది బాబా. బాగుంది. మా డాడీకి తెలిసింది విజువల్ బాగుంది. బాగానే ఉన్నాను. awesome boss. బాగుందన్నా బాగుంది. బాగుంది భయ పర్లేదు బాగుంది. బాగుంది చాలా సూపర్ అన్న మూవీ. బాగుంది బాగుంది సార్. ఒకరికొకరు ఇద్దరు ముగ్గురు మంచిగా ఉంది. సూపర్ నైస్. బాగుందన్న సినిమా సూపర్ ఉంది. సూపర్ చాలా బాగుంది. నా బాగున్నా. నెక్స్ట్ రాజమౌళి ఎస్ఎస్సి ఎంబీ కోసం వెయిట్ చేస్తున్నాం. సూపర్ ఉంది. నైస్ గుడ్ మూవీ. బాగుందా అన్నా? ఇప్పుడే చూశాను అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. నిజంగా అసలు ఏమన్నిందంటే 1, 2 కంటే ఇది అయితే ఎక్సలెంట్ అనమాట. దీనికి తోడు తెలుగులో కొంచెం పంచులు యాడ్ చేసి చాలా అంటే చాలా బాగుంది అనమాట. అసలు అడ్వెంచరు అసలు ఎంత బాగా చూపించారంటే జేమ్స్ కెమెరాను చాలా అంటే చాలా బాగుంది సార్. అసలు మీ తర్వాతే సినిమాలు తీయాలంటే అంత బాగుంది అనమాట. అసలు ఆ తీసిన స్టోరీ కానీ చాలా అంటే చాలా విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అనమాట. వావ్ అనాల్సిందే ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చూస్తున్నంత సేపు అసలుకి మన ముందు అద్భుతం జరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ విలన్ క్యారెక్టర్, ట్రైబల్ విలన్ గా చేసిన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్యామిలీతో పాటు చాలా ఎమోషన్స్ చూపించారనమాట. సో అవతార్లో ది బెస్ట్ అనమాట ఈ పార్ట్ మటుకు. సో నెక్స్ట్ పార్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్, డైలాగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో చాలా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. అవతార్ యాష్, ఫైర్ అండ్ యాష్. ఇప్పుడే అవతార్ 3 చూశాను. సో విజువల్స్ అంటే అవతార్ అంటే విజువల్స్, ఆ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. నిజంగా ఇలాంటి విజువల్స్ ఇంకా ఎవరు చూపించలేరు అన్నట్టు చూపించారు జేమ్స్ కెమెరాన్ గారు. ఆ విజువల్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన తెలుగు నెగిటివ్ తగ్గట్టు ఆ ఎమోషన్ డైలాగ్ కావచ్చు, మధ్య మధ్యలో కామెడీ కూడా కావచ్చు, చాలా బాగుంది. లిటరలీ ఆ విజువల్స్, యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. లిటరలీ ఆ సెకండ్ హాఫ్ లో ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. అలా తెగల గురించి వాళ్ళు అంటే మనకు ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చూసే వాళ్ళకైతే పార్ట్ 3 సింపుల్ గా అర్థమైపోతుంది. సో నెగిటివ్ తగ్గట్టు నాకు లిటరలీ ఆ విజువల్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ కానీ క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎమోషన్ తో పాటు ఆ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. తప్పకుండా థియేటర్కి వెళ్ళి విత్ ఫ్యామిలీతో చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక విజువల్ వండర్. పిల్లలతో తీసుకొని ఇంకా పిల్లలు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ విజువల్స్ కానీ ఆ ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చూసినా కానీ చాలా ఇష్టపడతారు. సో థ్యాంక్ యూ ఆల్. అన్న ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూసానా. సినిమా మాత్రం మామూలుగా లేదు. ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు అన్న. ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ సైఫై ఫ్యాంటసీ మూవీ చూసానన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్లీ మన ట్రైబల్ విలన్ గా ఉన్న చాప్లిన్ క్యారెక్టర్, పరాన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అని అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది.